జై పూలే, జై అంబేద్కర్. మీడియా మిత్రులందరికీ నమస్తే. బీసీ నవచైతన్య వేదిక, బహుజన మహాసేన, అలాగే జైబీపీ పార్టీ, బహుకళాకారుల సంఘం, రైతు కూలీ మహిళల సంఘం, జేసీఐపీ పార్టీ, జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం అన్నీ కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర గత నెల 27వ తారీఖున 5వ నెల 27వ తారీఖున ఉమ్మడి అనంతపురం జిల్లాలో యాత్ర స్టార్ట్ చేసి ఆ ఉమ్మడి అనంతపురం జిల్లా యాత్ర ముగించుకుని పల్నాడు జిల్లాలో కూడా ఈ రోజుతో 21 మండలాలు తిరగడం జరిగింది. ఇంకో 7 మండలాలు ఉన్నాయి. వినుకొండ నియోజకవర్గం, చిలకలూరుపేట నియోజకవర్గాల్లో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఆ జిల్లా కూడా పూర్తి చేసుకుని గుంటూరు జిల్లాలోకి ఈ రోజు ఎంటర్ కాబోతున్నాం. మిత్రులారా, ఈ యొక్క ప్రజా చైతన్య యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యలన్నీ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మా బీసీ సంఘాలు, మా యొక్క కుల సంఘాలు, 1-2 రాజకీయ పార్టీలు కూడా కలిపి తీసుకున్న నిర్ణయం ఇది. ఈ రాష్ట్ర యాత్ర పర్యటనలో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు తిరగాలని, అలాగే 28 జిల్లాల కలెక్టర్ల గారులకు కూడా మా యొక్క మెమరాండాలు 15 అంశాలతో 15 డిమాండ్లతో కలెక్టర్ల గారులకు కూడా మా డిమాండ్లను వినతి పత్రం రూపంలో ఇవ్వాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలలో కూడా ఎంఆర్ఓ గారులకు కూడా మా యొక్క వినతి పత్రాలను ఎంఆర్ఓల ద్వారా ప్రభుత్వానికి పంపించాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యాత్ర ముగించుకున్న తర్వాత పూర్తిగా రాష్ట్ర వ్యాప్త పర్యటన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారికి అలాగే గవర్నర్ గారికి కూడా మా యొక్క ఈ డిమాండ్లను వారి ముందు ఉంచాలని వారిని కూడా కలుస్తాం, వారికి కూడా మా యొక్క వినతి పత్రాలను సమర్పిస్తాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. అంటే లాస్ట్ సంవత్సరం ఎన్నికల సమయం. అప్పుడు వీళ్ళుగా చేసేది కూడా ఏమీ ఉండదు ఈ ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వానికి ముందు జాగ్రత్తగా, ముందస్తు హెచ్చరికగా మేము ఈ ప్రయత్నం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం. మీకు 2 సంవత్సరాల సహకారం మీ పాలనలో సగభాగం అయిపోయింది. ఇక్కడి నుంచైనా జాగ్రత్త పడి ప్రజల సమస్యలు ఏమేమి పరిష్కరించాల్సిన ఇంకా ఏం మిగిలి ఉన్నాయో ఆ పరిష్కరించాల్సిన అంశాలను మాత్రమే ఒక 15 అంశాలు తీసుకొని మీకు ఇస్తున్నాం, ప్రభుత్వానికి తీసుకెళ్తున్నాం. మీరు అర్థం చేసుకొని ఇక రాబోయే 2 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రజా సమస్యలను పరిష్కరించి మీరిచ్చిన హామీలను కూడా నెరవేర్చి విద్యార్థుల సమస్యలు కావచ్చు, బడుగు సమస్యలు, బలహీన వర్గాల సమస్యలు, బీసీల సమస్యలు, కూలీనాలు చేసుకునే సమస్యలు, రైతుల సమస్యలు, చదువుకునే విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు, కార్మిక, కర్షక, శ్రామిక ప్రజలందరి సమస్యలు తీర్చాలి. ఆ సమస్యలను మీకు ప్రభుత్వం ముందు పెడుతున్నాం. ఇప్పటికీ మీరు చేసిన వాటిలో గతించిన ప్రభుత్వం 2 సంవత్సరాలు తీసేద్దాం. రాబోయే రోజుల్లో మీరు చేయవలసింది ముఖ్యంగా మా దృష్టిలో ఉన్న మీకు ఒక 5 అంశాలను మీ ముందు ప్రజల సమక్షంలో మీడియా ద్వారా తెలియపరుస్తామని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ 5 అంశాలు కూడా ఒకటి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, వైద్యం ఈ 2 ఫ్రీగా అందించాలి. విద్యను అమ్ముకోవటం చట్టరీత్యా నేరం, అది చట్టరీత్యా పనిష్మెంట్ అవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఆ యొక్క విద్యని లక్షలకు అమ్ముకుంటున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు. విద్యార్థులు, పేద ప్రజలు ఏమాత్రం చదివించే పరిస్థితి లేకుండా భారం అయిపోయింది, చదువు భారం అయిపోయింది. అందుకే ప్రభుత్వాలు ఈ ఎన్ని ఉచితాలు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఒక విద్య, ఒక వైద్యం మాత్రము ఈ 2 ఫ్రీ చేయాలనేది మా ప్రధాన డిమాండ్. రెండవది, గత 100 సంవత్సరాలు దాటిపోయింది కులగణన జరిగి. జనగణన 2011 చేసామంటారు, కానీ అది కూడా క్షుణ్ణంగా స్పష్టంగా లేదు. కాబట్టి ఇప్పుడు జనగణన కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. కాబట్టి ఈ రాష్ట్రంలో కులగణన జరిపి బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు కనుక కులగణన జరిగితేనే, బీసీ కులగణన జరిగితేనే జనగణనతో పాటు
ఆ యొక్క బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం వస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఉంది. కాబట్టి అనేక కోర్టు తీర్పులు కూడా మీరు ఒక కమిషన్ వేసి బీసీల లెక్కలు జనాభా లెక్కలు తేల్చి ఆ తర్వాత మీరు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. కాబట్టి మేము తక్షణమే కులగణన జరపాలని, బీసీ జనాభా లెక్కలు తేల్చాలని, అలాగే బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనేది మా యొక్క ప్రధాన రెండవ డిమాండ్. మూడవ డిమాండ్, మీరు ఇచ్చిన హామీల్లో కొన్ని మిగిలిపోయి, ఒకటి, విద్యార్థులకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తప్పకుండా అందరూ బీసీ విద్యార్థులందరికీ ఇస్తా ఉన్నారు. కానీ ఈ 3 అమలు కాల. బీసీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేక అల్లాడిపోతున్నారు ఆయా కుటుంబాలు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల, 20 లక్షల ఉద్యోగాలు సహా దేవుడు ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా అనేక మంది రోడ్ల మీద చదువు పూర్తి చేసుకొని తిరుగుతూ ఉన్నారు. మీరు తక్షణమే ఉద్యోగాలు 20 లక్షలు కాదు, ముందు ఎంతమంది విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారో, చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చారో ఆ లెక్కలు కూడా మీ దగ్గర లేవు. ప్రజల లెక్కలు ఎలాగూ లేవు. కానీ మీ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదువుకునే విద్యార్థుల లెక్కల మీద లేకపోవడం ఏంటి, ఎంత దౌర్భాగ్యం. అందుకే ఉద్యోగాలపైన చదువుకునే విద్యార్థులకు న్యాయం చేసే విషయంలో వారికి ఏదో ఉద్యోగం వచ్చిందాక 3,000 రూపాయలు నెలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, తల్లిదండ్రులకు భారం కాకుండా అన్నారు. అది కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఈ 3 డిమాండ్లు విద్యార్థులకు సంబంధించినవి. ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ చెల్లించాలి, విద్యార్థులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నీ ఇవ్వాలి, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన కూడా చేయాలి. ఉద్యోగాలతో పాటు ఉపాధి కల్పన కూడా చూడండి. విద్యార్థులు వ్యాపారం చేసుకోవడానికి ఒక 10 లక్షలు 20 లక్షలు చదువుకున్న విద్యార్థులకు లోన్ ఇచ్చి వాళ్ళకు సొంతంగా ఏదైనా స్మాల్ ఇండస్ట్రీ పెట్టుకుని విధానం చేసి వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్ల మీద లేకుండా, పనిపాటు లేకుండా తిరగకుండా ఉద్యోగ ఉపాధి కల్పించాలని మా డిమాండ్. ఇకపోతే 4వ డిమాండ్, మహిళలకు కూడా బస్సు సౌకర్యం కల్పించారు. అందులో కొన్ని అవకతవకలు. ఆ బస్సుల్లో కూడా ఉద్యోగస్తులు, ఆర్టీసీలో ఉన్న కండక్టర్లు, డ్రైవర్లు కూడా మీరు కొన్ని కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఎందుకంటే బస్సులు ఆపకుండా పరిగెత్తుకుంటూ బస్సులు ఎక్కుతుంటే మేము కళ్ళారా చూస్తున్నాం, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు బస్సులు పెంచండి, సర్వీసులు పెంచండి, అలాగే బస్సులు కూడా పెంచండి. ప్రతి స్టేషన్లో కూడా బస్సు ఆగేలాగా నిదానంగా బస్సులు ఎక్కించుకొని తీసుకెళ్లేలాగా. సీనియర్ సిటిజన్స్ ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళు పరిగెత్తుకుంటూ బస్సులు ఎక్కలేదు, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము కూడా కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి అదొక మీకు సలహా ఒకటి. రెండవది, మహిళలకు ప్రతి నెల 10,000 ఇస్తాను, సంవత్సరం 18,000. అది అమలు చేయమని కోరుతున్నాం. అలాగే ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి. వారికి సరైన సకాలం జీతాలు ఇవ్వటం లేదు, వారికి రావాల్సిన అలవెన్స్లు ఇవ్వటం లేదు, రిటైర్ అయిన వెంటనే వారికి కావలసినటువంటి సదుపాయాలు ఇవ్వటం లేదు. దాంతోపాటు 12వ PRC అమలు చేయాలని, 30% వారికి ఇవ్వాలని, ఇలా అనేక డిమాండ్లు కూడా మా డిమాండ్లో పెట్టాం. అది కూడా మీరు అమలు చేయాలి. ఉద్యోగస్తులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆఖరి ప్రభుత్వ ఆఫీసుల్లో, MRO ఆఫీసుల్లో కానీ, MPDO ఆఫీసుల్లో కానీ, అనేక ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసుల్లోనే సరైన వసతులు లేవు, సరైన ఎక్విప్మెంట్ లేదు. అంటే కంప్యూటర్లు కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, అలాగే ప్రింటింగ్ మిషన్లు కావచ్చు, లేవు. దీనికోసం రైతులంతా వచ్చి, రైతులు, పేదలు ఏ సర్టిఫికేట్ కోసమో, లేకపోతే ఏదన్నా పట్టగల పాస్ పుస్తకాల కోసం MRO ఆఫీసులకు వస్తే వాళ్ళు ప్రింటింగ్ చేసే మిషన్లు లేక పదే తిప్పుతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసులు కూడా సక్రమంగా చూసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనన్నిటితో పాటు ఈ 2 సంవత్సరాల్లో బీసీలకు, SC STలకు మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కువైపోయినాయి. గత 6 నెలలుగా గమనిస్తే మీ క్రైమ్ రేట్ పెరిగింది. బీసీలపై, SC STలపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ఈ కారణం ఏంటి? బీసీలకు మీరు రక్షణ చట్టం తెస్తాను, ఆ రక్షణ చట్టం భద్రత చట్టం తెస్తాను, అది తెస్తే ఈ దాడులు తగ్గుతాయి. తక్షణమే బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ, ఈ బహుజనుల మీద, బీసీల మీద, SC STల మీద, మహిళల మీద జరుగుతున్న ఈ దాడులను ఆపాలి. లేదంటే ప్రభుత్వం, మీరే నష్టపోతారు. మరోసారి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలి, సమాన రక్షణ ఉండాలి. అలాగే అందరినీ ప్రభుత్వం సమానంగా చూడాలి.
మీరు కొన్ని వర్గాలను దగ్గరకు తీస్తున్నారు, పేద వర్గాలను విస్మరిస్తున్నారు. కాబట్టి పేదలందరూ మీ మీద అసంతృప్తి ఉన్నారని మీకు తెలియజెప్పేందుకే మా యొక్క ఈ ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టాం. ఇది మేము ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకము కాదు, ఏ రాజకీయ పార్టీకి అనుకూలము కాదు. మేము పాలకు పాలు, నీళ్లకు నీళ్లు. ఎవరు మంచి చేసినా వాళ్ళని పొగుడుతాం, ఎవరు చెడు చేసినా వాళ్ళని తెగుడుతాం. అంటే తిట్టం, అడుగుతాం, డిమాండ్ చేస్తాం. మీరు తప్పు చేస్తున్నారని ప్రశ్నిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన హక్కు, ఫండమెంటల్ రైట్. అందుకే నేను ఈ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ, ప్రభుత్వానికి కొన్ని విషయాలు తెలియపరుస్తూ, కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతూ ఈ ప్రజా చైతన్య యాత్ర కొనసాగుతుంది. ఇప్పటికీ 21 రోజులు ప్రజా చైతన్య యాత్ర చేశాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 రోజులు, ఇప్పుడు ఈ యొక్క ఉమ్మడి పల్నాడు జిల్లాలో ఈ రోజుకి 9 రోజులు, మొత్తం 21 రోజులు పూర్తి చేసుకున్నాం. 22వ రోజు ఈ రోజు గుంటూరు, మంగళగిరి, గుంటూరు మీదుగా మళ్ళీ పల్నాడు జిల్లా కూడా వెళ్ళబోతున్నాం. రోజుకు 5-6 మండలాలు తిరుగుతూ మండలాల్లో రెవెన్యూ అధికారులకు ఈ యొక్క డిమాండ్లు వినతి పత్రాలు అందిస్తూ మా యాత్ర కొనసాగిస్తున్నాం. మధ్యలో ప్రజలకు కూడా వారి సమస్యలు తెలుసుకుంటున్నాం. ప్రజా సమస్యలను మళ్ళీ తీసుకెళ్లి ప్రభుత్వాల ముందు ఇలా మీడియా సమావేశాల ద్వారా, మా యొక్క అర్జీల ద్వారా ప్రభుత్వాలకు తెలియపరుస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ యాత్రను మీరు దిగ్విజయం చేయాలని ప్రజలందరినీ కోరుతూ, మీడియా మిత్రులకు కూడా మీరు కూడా సహకరించండి. ముఖ్యంగా మీడియా మిత్రులకు నేను ఒకే ఒక చిన్న ప్రశ్న. TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, TV9 ఇలా అనేక మెయిన్ స్ట్రీమ్ టీవీలు ఉన్నాయి. ఒక్కరు కూడా మా వార్తను ఎందుకు మీరు చేయరు? మేము అడుగుతుంది న్యాయమైన కోరికలే కదా. మమ్మల్ని మీరు పరిగణలోకి తీసుకోరు. ఆ వార్తలు మీ పేపర్లో రావు. మరి మీరు తిరుగుతుంది 2 వెహికల్ పెట్టుకొని 8 మందో 10 మందో తిరుగుతున్నాం. ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రతి మండలంలోకి వెళ్తున్నాం, ప్రతి మండలంలో మా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ప్రజలకు తెలిసింది కానీ మీడియాకు తెలియదా? తెలుసు. కానీ మీరు 2 వర్గాలుగా విడిపోయి, ఆ వర్గానికి ఒక మీడియా వర్గం, ఈ వర్గానికి, ఈ పార్టీకి ఒక మీడియా వర్గం విడిపోయి ఉన్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష వాయిస్, ప్రజల వాయిస్, ఇది ప్రజావాణి. దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందుకే మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం మీడియాని. మీకు కొన్ని హక్కులు ఉంటాయి, మీ హక్కుల కోసం కూడా మేము పోరాడతాం. మీడియా మీద దాడులు జరిగినప్పుడు కూడా మేము ఖండించాం ఒక బీసీ నాయకులుగా. కాబట్టి మీడియా మిత్రులు కూడా నాకు ఒక చిన్న సలహా, దయచేసి మమ్మల్ని కూడా కవర్ చేయండి. అలాగే ప్రజలందరూ కూడా మా యొక్క ఈ యాత్రను దిగ్విజయంగా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ యొక్క మీడియా అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. బిఆర్ అంబేద్కర్. బహుజనులకు రాజ్యాధికారం సాధిస్తాం, బహుజనులకు రాజ్యాధికారం సాధిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.